అర్జున్ మామ తనకు మంచి స్నేహితుడని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అల్లు అర్జున్ పై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడడం లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. సినిమా ఇండస్ట్రీ వైజాగ్కు తరలిపోతుందని ప్రచారం చేయడం అవగాహన రాహిత్యమన్నారు. ప్రతిపక్షాలు అల్లు అర్జున్ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని అంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రాజిరెడ్డి ఫేస్ టు ఫేస్. ఇక్కడ నుండి తెలంగాణ నుండి సినిమా ఇండస్ట్రీ తరలిపోతుంది, వైజాగ్ పోతుంది అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. మనతో మాట్లాడడానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ లా అండ్ ఆర్డర్ను క్షీణింపజేసింది, సినిమా ఇండస్ట్రీ అంతా వైజాగ్ తరలిపోతుందని మీ పైన ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నాయి. ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ నుంచి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం ఎవరు చేస్తూ ఉన్నారో వారి అవివేకానికి నిదర్శనం ఇది. అల్లు అర్జున్ ఎపిసోడ్ అనేది చిత్రసీమలో భాగమైన ఈ చిత్రసీమకి ఆపాదించడం సరైనది కాదు. కారణం ఏంటంటే నిర్వాహకుల లోపం వల్ల అల్లు అర్జున్ గారు సినిమా థియేటర్ పోవడము, ఒక నిండు ప్రాణం మహిళ చనిపోవడము, ఒక పిల్లాడి ఇంకా ప్రాణాలతో కొట్టుమిటాడుతున్న వల్ల ప్రజల్లో అంటే ఇంత ఈ రకంగా పోయింది అన్నట్టు ఒక బాధ కలిగింది. ఆ బాధాన్ని వ్యక్తపరచడానికి రకరకాల నాయకులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కొందరు రాజకీయ నాయకులు దీని నుంచి ఏదో లబ్ధి పొందాలని, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని, ముఖ్యమంత్రిని బద్నాం చేయాలని నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అరే మీ అందరూ కూడా మీ ద్వారా హితవు పలుకుతా ఉన్నా, చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం కొందరు తెలుసుకోండి, చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. లా అండ్ ఆర్డర్ తెలంగాణలో పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకే అల్లు అర్జున్ పైన దాడి జరిగినా కానీ అక్కడ పోలీసులు భద్రత కల్పించలేకపోయారని ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? కిషన్ రెడ్డి గారు ఆ స్థాయిలో ఉండి దేని మీద ట్వీట్ చేయాలో దేని మీద ఏం మాట్లాడలేలో తెలియకుంటే ఇంకా బాధాకరము. అల్లు అర్జున్ ఇంటి మీద దాడిని మేము కూడా ఖండిస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ గారికి ఆదేశించడం జరిగింది. లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ ఉండదు. అల్లు అర్జున్ మీద దాడి చేసిన వారు ఎవరైనప్పటికీ కూడా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఇదివరకు ఆర్డర్ చేసినారు. సో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడో కాంప్రమైజ్ ఉండదు. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఎవరి మీద జరిగినా పోలీసు వారి చర్య వారు తీసుకుంటారు. నన్ను వ్యక్తిగత అననానికి గురి చేస్తున్నారు, నన్ను వచ్చి పోలీసులు కలవలేదు, నన్ను వ్యక్తిగతంగా బదనాం చేస్తున్నారు, వ్యక్తిగత అననం చేస్తున్నారని అల్లు అర్జున్ అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అల్లు అర్జున్ గారు సినిమాలో కూర్చున్నప్పుడు సినిమా థియేటర్ మేనేజరు పోలీసుని కలవకుండా చేయడం అనేది వీడియోలో కనబడుతూ ఉంది. వీళ్ళు పలుమార్లు పోలీసులు పైకి పోవడం రావడం జరిగింది. సరే, ఇలా ఇప్పుడు ఎవరినొకరు నిందించుకోవడం మంచిది కాదు, కానీ లోపం వల్ల ఒక ప్రాణం పోయిందనేది మాత్రం బాధ ఉంది. ఈ బాధ తెలిసిన వారు ఒక రకంగా స్పందిస్తూ ఉంటే, ఈ బాధను పక్కన పెట్టి రాజకీయాలు లబ్ధి పొందాలనుకునే వ్యక్తులు ఇంకొక రకంగా స్పందిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలకి తెలుసు వాస్తవాలు ఏంటో. చిత్రసీమ హైదరాబాద్ నుంచి ఎక్కడికి పోదు. ఈ కళలు, పగటి కళలు, భ్రమలు మానుకోవాలి. హైదరాబాద్లో చిత్రసీమ అభివృద్ధి చెందడానికి, ఇక్కడ రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. ముందు ముందు కూడా దీన్ని మరి అన్ని అంగులతో అభివృద్ధి చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంటుంది. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి మంచి మిత్రుడు, ఏదన్నా కలిసి మాట్లాడుకుంటాము, కక్షపూరితంగా వ్యవహరించింది కాదు. ఎవరైనా ఆ తొక్కిసలాటలో చనిపోవడం దారుణమైన అంశము. దీన్ని ప్రతిపక్ష పార్టీలు అటు బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, బీఆర్ఎస్ కానీ రాజకీయ చేస్తున్నాయి. అల్లు అర్జున్ పైన కక్ష సాధింపు చర్యలు ఏం చేయట్లేదు. ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ అమర్నాథ్తో రాజిరెడ్డి, రాజ్ న్యూస్.